మీరు గెల 200-300 కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉన్నాయా? ఉండే అంటే పనికిరా కాయలు పిందలన్నీ. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి, అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇదే వేసి ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొన్నిసారి వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు ఫస్ట్ వర్షాలు పోయింది. ఇది పంటకాలం అనేది మురుకాలం డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక క్లీన్ చేస్తాం అలా ఊరిని చెప్తాను అన్ని చేయమని అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలేం బాగా జరుగుతుంది. మనం వచ్చాక మొత్తం అదే చూస్తాం అక్కడ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్. నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారు. ఎనర్జీ చేస్తాం అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేస్తాం. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్కి కూర్చోబెట్టాలి. అందుకనే ఒకసారి కలెక్టర్ గారిని మాట్లాడమన్నాను. ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణమూర్తి అండి. పేరు తోట అండి, పేరు కృష్ణమూర్తి. మీ సొంత భూమి ఇది? అంటే మా నాన్నగారిది. అదే మీరు కౌలుకు చేసేది అంటే మా నాన్నగారు కౌలు చేస్తారంటే అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయటకు తిరగడం. అదేలే వేరే వాళ్ళకి ఎత్తుకు నేనే వేస్తాను. మీరే వేస్తున్నారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి సార్. ఓకే కృష్ణ, మళ్ళీ కలుస్తాం. చెప్తా మీరు రండి సార్, మీరు రండి.